కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డేర్ డిసిషన్‌లో ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఉన్న చెరువులను కాపాడాలన్న ఇంటెన్షన్‌లో ఈ హైడ్రా కమిషన్‌ని తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రా కమిషన్‌కి ముఖ్యంగా రంగనాథ్ గారిని కమిషనర్‌గా పెట్టి అక్కడ చెరువులు కబ్జా చేసి కట్టిన ఆహ్, అన్ని కట్టడాలను కూడా కూల్చివేస్తూ పోతా ఉన్నారు. చాలామంది నుంచి హర్షాతి వ్యతిరేకాలు వ్యక్తమవుతా ఉన్నా కూడా అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ హైడ్రా కమిషన్ ఫాతిమా కాలేజ్ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. సో, అన్ని కట్టడాలను కూల్చేస్తా ఉన్నారు గదా! మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చడం లేదని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. సో, మజ్లిస్ అంటే భయమా? ప్రేమ? సో, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓవైసీ కాలేజ్ విషయంలో మౌనం ఎందుకు? హైడ్రా అంటే సామాన్యులకేనా బడా నేతలకు కాదా అని నిలదీత. ఒక్క విద్యా వ్యవస్థ కూల్చితే 100 నిర్మిస్తాం. బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల వ్యవహారం పైన స్పందన. సో, ఇది ఫాతిమా కాలేజు. హైడ్రా వచ్చిన తర్వాత చెరువులను కబ్జా చేసి కట్టిన చెరువులకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అన్ని కట్టడాలను కూడా కూల్చివేస్తూ పోతా ఉన్నారు. కానీ ఈ ఫాతిమా కాలేజ్ ఏకంగా చెరువు మధ్యలో ఉంటది. సో, అందరూ కూడా దీనిపైననే ప్రశ్నిస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఈ ఓవైసీ కాలేజెస్ దగ్గరికి పోవడం లేదు? ఈ ఓవైసీ కాలేజ్‌ను ముఖ్యంగా గూడా హైడ్రా కమిషన్‌కి ఎదురయ్యే మొదటి ప్రశ్న ఈ ఫాతిమా కాలేజ్ గురించే. ఎందుకంటే ఒకసారి మనం జూసుకోవచ్చు. ఇది ఫాతిమా కాలేజ్. ఇదంతా సల్కం చెరువు ఇదంతా. సల్కం చెరువు మధ్యలో. సో, ఈ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని జెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. సో, రంగనాథ్ గారు గూడా దీనిపైన స్పందించిర్రు. సో, ఇంతకుముందు గూడా కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఆయన చెప్పడం జరిగిందేందంటే, సో, అక్కడ చాలామంది గూడా విద్యార్థులు చదువుతా ఉన్నారు. వాళ్ళ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ గావాలే. సో, అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఆ కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వాళ్ళ లిమిట్స్‌లో ఉంటే ఖచ్చితంగా దాన్ని కబ్జా చేసినట్టుంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే దాన్ని కూల్చేస్తామని జెప్పి ఆయన గూడా చెప్పడం జరిగింది. సో, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితుంది. అకాడమిక్ ఇయర్ వాళ్ళందరూ గూడా అయిపోయిన తర్వాత కూల్చేస్తామని చెప్తా ఉన్నారు గదా! నేను గూడా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా. సో, మీరు అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు కూల్చేయలేమంటారు. కానీ అకాడమిక్ ఇయర్ మళ్ళా ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళా స్టార్ట్ అయితే మళ్ళా 4 సంవత్సరాలు విద్యార్థులు చదువుతూనే ఉంటారు గదా! ఫస్ట్ మీరు అకాడమిక్ ఇయర్ బంద్ జేయండి. అక్కడ ప్రవేశాలు బంద్ జేస్తే ఇప్పుడు చదువుకున్న విద్యార్థుల వరకు వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు అట్లా పెట్టండి. కానీ దీనిపైన ముందే సర్వే చేయాలే. సర్వే ఎప్పుడు చేస్తారింగా దీనిపైన? సో, సర్వే ఎప్పుడు చేస్తారు? అందరూ అడుగుతా ఉన్నారు ప్రజలు. సో, సర్వే ఎప్పుడు చేస్తారో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అని చెప్పి ప్రజలకు క్లియర్‌గా చెప్పాలని చెప్పి మార్క్ మీడియా నుంచి కోరుతా ఉన్నాం. సో, దీనిపైన మజ్లిస్ అంటే భయమా? ప్రేమ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో, మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సామాన్య ప్రజల జీవితాలను బలిపెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమా? ప్రేమ 2 ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం ఆరాటపడుతున్న ప్రభుత్వం ఎంఐఎం నేతల అక్రమ కట్టడాల జోలికొస్తే వెళ్లేందుకు వణికిపోతున్నారని, హైడ్రా పనితీరు సెలెక్టివ్ గవర్నెన్స్‌కు నిదర్శనమని, సామాన్యుల విషయంలో కఠినంగా వివరించే ప్రభుత్వం సల్కం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకొని చివాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పు లేదన్నారు. హైడ్రా సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా ప్రజల విషయంలో చూపే తొందరపాటును ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం చూపించడం లేదని విమర్శించారు. మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా ప్రభుత్వం భావిస్తుందని, ఇది సరికాదని చెప్పారు. హైడ్రాతో పేద ముస్లిం ఇండ్లు కూల్చేశారని, అయినా వారి తరఫున మజ్లిస్ కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మతపరమైన ఓట్ బ్యాంక్ కోసమే రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. సో, ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం సూత్రాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా వరకు కూడా చర్చ నడుస్తా ఉంది. ఒక్క విద్యా సంస్థ కూల్చితే 100 నిర్మిస్తాం. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల వ్యవహారంపై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ. సో, ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఐఎం శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. విద్యా సంస్థలను అన్యాయంగా చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని, విద్యా సేవలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్క విద్యా భవనాలను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు నిర్మిస్తామన్నారు. ఎలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఇలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తమ విద్యా సంస్థలను ఎలా కాపాడుకోవాలో
తెలుసన్నారు. అరెస్టులై జైలు, తల్వార్లు, తుపాకీ తూటాలు తనకు కొత్త కాదని ఎంతటి పోరాటకైనా సిద్ధమని ప్రకటించారు. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదని ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సంబంధించిన భూ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. సలకం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖలు సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశం ఇచ్చింది. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రశ్న కేవలం బీజేపీ నుంచి కాదు, సో యావత్ తెలంగాణ ప్రజల నుంచి కూడా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. సో హైడ్రా వచ్చి చెరువులను కాపాడాలనే ఇంటెన్షన్‌లా వీళ్ళు హైడ్రా పెట్టి అనేక అక్రమ కట్టడాలను కూల్చేస్తుర్రని చెప్పి కూల్చేస్తా పోతా ఉన్నారు. కానీ ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకు కూల్స్తలేరు అక్కడ? ఫాతిమా కాలేజ్‌ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అని డిసైడ్ చేయాలని చెప్పి రంగనాథ్ గారు అంటున్నారు. సో ఎందుకు ఇంతవరకు కూడా సర్వే చేపడతలేరు? ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంటది? ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా? సో అకాడమిక్ ఇయర్ ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ అయిపోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందులో ప్రవేశాలు జరుగుతూ ఉంటే అకాడమిక్ ఇయర్ ఎక్కడైపోతుంది? ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఇంకో 2 సంవత్సరాల గవర్నమెంట్ కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విషయం కూడా ముందలకి పడే అవకాశం లేదు. ప్రతిపక్షాలు కూడా దీనిపైన ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నాయి. సో ఈ మరిన్ని వార్తల కోసం ఆర్‌కి మీడియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతాం.